ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న అన్ని పెద్దలకి నమస్కారం, సభలో ఉన్న అందరికీ నమస్కారం. ఈ సినిమా నాకు ఫస్ట్ చాప్టర్ కేజీఎఫ్ చాప్టర్ 1 రిలీజ్ అయినాక సాయిగా వచ్చి చెప్పాడు, సినిమా నచ్చింది, స్టోరీలో ఒక మంచి గత్తు ఉంది, మంచి మెసేజ్ ఉంది, అందరికీ అది రిలేట్ అవుతుంది అనిపించింది. తర్వాత ఇంకా అక్కడి నుంచే జర్నీ స్టార్ట్ అయింది. ఇట్ వాజ్ అమేజింగ్ జర్నీ, ఎస్పెషల్లీ రణంతో జర్నీ. తొట్లో యాక్టింగ్ చేసేటప్పుడు కానీ ఒక ఫ్యామిలీ ఫీలింగ్ వచ్చింది, ఒక తమ్ముడిలాగా అనిపించాడు నాకు. గ్రేట్, మంచి టాలెంట్ ఉండేది, డాన్స్ కానీ ప్రతి ఆల్రౌండర్ అనొచ్చు. సో నో డౌట్ ప్రణమ్, నీకు పెద్ద సక్సెస్ ఉంది, డెఫినెట్లీ యూ విల్ రీచ్ ప్లేసెస్, నో డౌట్. ఎందుకంటే దేవుడు ఆశీస్సుల కన్నా తల్లి తండ్రి ఆశీర్వాదం ఉండాలి అంటారు, అది నీకు ఉంది. సో నిన్ను ఆపేవాళ్ళు లేదు, యూ విల్ డెఫినెట్లీ అచీవ్. అనగా మళ్ళీ ప్రొడ్యూసర్ నీకు మంచిది కానీ, మోనాల్ యూ హ్యావ్ డన్ ఏ వెరీ గ్రేట్ జాబ్. అనగా ఎస్పెషల్లీ ఇక్కడ వేదిక మీద నేను థ్యాంక్స్ చెప్పాల్సింది బెనర్జీ గారికి. థ్యాంక్ యూ సార్, పెద్దలుగా మీరు వచ్చి మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. కళ్యాణ్ గారు చాలా బాగా మాట్లాడారు, స్టార్టింగ్ మంచి ఊపు వచ్చింది మాట్లాడేదానికి అందరికీ. థ్యాంక్ యూ ఫర్ దాట్. సో అందరికీ థ్యాంక్ యూ. విను, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నేను దేవరాజ్ సార్కి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. ఈజ్ ఏ గ్రేట్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. ఆయన సినిమాలు చూసుకొని వస్తున్నా, ఆయన విల్లన్గా నెగిటివ్గా చేయడం కానీ నాకు చాలా ఇష్టం. పెద్దగా ఆయన బ్లెస్సింగ్స్ ఉంది. థ్యాంక్ యూ సార్. ఈ సినిమా గొప్ప విజయం సాధించాలి. ఇంకొకటి ఏమంటే, ఒక మంచి సినిమా వస్తే తెలుగు ప్రేక్షకులు ముఖ్యంగా దాన్ని ఆదరిస్తారు, దాన్ని గెలిపిస్తారని ఆ నమ్మకం ఉంది. ఈ సినిమాని గెలిపిస్తారు అనుకున్నాను. అండ్ థ్యాంక్ యూ మీడియా పీపుల్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ అండి.